వచ్చారా? Yes, sir. Yes, sir. So, good morning, leaders. Welcome and welcome to Zoom. Good morning, sir. Madam, invite chance. గుడ్ మార్నింగ్ మేడం. లీలావతి మేడం, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం జూమ్ సెషన్ ఇస్తున్నందుకు. సో వెస్టేజ్ లో సక్సెస్ మీరు ఎలా తీసుకున్నారు, ఏంటి మీ జర్నీ ఎలా ఉంది? మాకు తునిలో రేపు 12-13వ తారీఖున బూట్ క్యాంప్ జరుగుతుంది మేడం. దీనికోసం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు చాలా బిజీ, ఇంత అంతా కాదు, అంత బిజీలో కూడా మాకు జూమ్ సెషన్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్లీజ్ కంటిన్యూ చేయండి మేడం. భూపతి గారు, మేడంకి వెల్కమ్ చెప్పమనండి. Yes, sir. Yes, sir. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. సో లీడర్స్ అందరికీ అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అండి. అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు Good morning, madam. Welcome to Zoom session. Good morning, madam. గుడ్ మార్నింగ్ Good morning, madam. Welcome, madam. వెల్కమ్ టు జూమ్. Good morning, madam. Welcome to Zoom. Good morning, madam. Welcome. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్ మేడం. లీలావర్ణ మేడం, కంటిన్యూ మేడం. Good morning, dear all leaders. Thank you very much for your warm welcome. And అందరూ చాలా మంది కూడా ఇన్ టైంకి జూమ్ రూమ్ లోకి వచ్చారు. మీ అందరికీ వెల్కమ్ అండి. సో చాలా మంది వెల్కమ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో నేను ఆల్రెడీ సార్ పరిచయం చేశారు. నా పేరు లీలావర్ణ అండి. బేసికల్గా నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. మీరు ఎలాగైతే వచ్చారో ఈ జూమ్కి, నాకు అలాగే కొన్ని డ్రీమ్స్ అనేటివి ఉన్నాయి. ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ఒక ఇంటెన్షన్తో నాకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పరిచయం అయినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ సిస్టంలో కనుక నేనుంటే, నేను వర్క్ చేస్తే, నేను నేర్చుకుంటే నా లైఫ్ సెటిల్ అవుతుందని నాకు అనిపించింది. సో అలా ప్లాన్ చేసి ఈరోజు ప్రతి చోట ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం. గుడ్ మార్నింగ్ జ్యోతి గారు. ఎక్కడ జూమ్ జరిగితే అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం, ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం. డాక్టర్ దొరబాబు గారు, మేము అందరం కూడా ఎక్కడ జరిగితే అక్కడికి పరిగెత్తే వాళ్ళం. ఎందుకంటే ఫస్ట్ మనకు నేర్పించే వ్యక్తి కావాలి. సో ఎన్ని ఎక్కువ మీటింగ్స్ మనం అటెండ్ చేస్తే అంత నాలెడ్జ్ మనకు వస్తుంది. ఎంత నాలెడ్జ్ ఎక్కువ వస్తే అంత మనం డెవలప్ అవుతాం. నేను లీడర్ అవ్వాలంటే నేను నేర్చుకోవాలి. నేర్చుకుంటే నేర్పించగలను. నేర్పిస్తే టీం డెవలప్ అవుతుంది, నేను డెవలప్ అవుతాను. సో ఈ ఇంటెన్షన్తోని నేను ప్రతిసారి ఎక్కడ మీటింగ్ జరిగినా, అది ఎంత దూరమైనా కానీ, నైట్ మొత్తం జర్నీ చేసి డే అంతా నేర్చుకొని మళ్ళా నైట్ అంతా జర్నీ చేసి ఇంటికి వచ్చి తెల్లవారి మళ్ళీ నా ఉద్యోగం నేను చేసుకునేదాన్ని. అలాగా కాస్త గట్టిగానే కష్టపడ్డాను. సో నా లైఫ్ ఎలా మారుతుంది అని నేను జూమ్లో నేర్చుకున్నానో ప్రతి పాయింట్ నేను అప్లికబుల్ చేసుకున్నాను. డాక్టర్ దొరబాబు గారు, మేము అందరం కూడా, సార్ నన్ను చాలాసార్లు అడుగుతున్నారు, మేడం మీరు రండి ఒక మీటింగ్ చేద్దాము, ఇక్కడ మా దగ్గర మంచి డైనమిక్ లేడీస్ ఉన్నారు, టీమ్స్ కట్టి ఎదగడానికి మంచి నాలెడ్జ్ ఉన్న లీడర్స్ ఉన్నారు,
మీరు వస్తే ఒక మంచి సపోర్ట్ అవుతుంది, మా వాళ్ళు కూడా ఎదగొచ్చు అని చాలా సార్లు డాక్టర్ గారు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. ఇందాక సార్ ఒక వర్డ్ అన్నారు, అంత బిజీ కాదు కానీ కొంచెం టైం తీయడం కష్టమైపోతుంది. కొంచెం ఇంకా కాస్త ఫ్రీ అవుతాను. అయినప్పుడు మాత్రం తప్పకుండా మీ సెషన్కి మిమ్మల్ని అందరినీ కలవాలని నాకు ఉంది. సో ఈరోజు కనీసము మన జూమ్కి ఈరోజు మీకు జరగబోయే బూట్ క్యాంప్కి ఇన్వైట్ చేయడం జరిగింది సార్ నన్ను. సో 14-15 అనుకుంటాను, 12-13 మేడం. 12-13 సారీ 12-13లో జరుగుతున్న బూట్ క్యాంప్కి రండి అని సార్ ఇన్వైట్ చేశారు. మాక్సిమం ట్రై చేస్తున్నాను. 12-13 అంటే 14th లేదు, మళ్ళీ 15th ఇక్కడ అవార్డ్ ఫంక్షన్ ఉండింది, పరిగెత్తే కార్యక్రమం అవుతుంది, శివరాత్రి వస్తుంది. ఇవన్నీ కార్యక్రమాలల్లో కాస్త పాసిబిలిటీ తగ్గింది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో మనందరి లోపట పవర్ ఉందా అని చెప్పాలంటే అందరికీ దేవుడు బ్రెయిన్ ఈక్వల్గా ఇచ్చాడండి. ప్రతి ఒక్కరికి అదే 250 grams బ్రెయిన్ ఇచ్చాడు. మనందరం ఏముంటామంటే అతను తెలివి కల్లవాడు పైకొచ్చాడు, ఈ మేడం తెలివి కల్లది పైకొచ్చింది అలా అనుకుంటాం. కానీ తెలివి అనేది ప్రతి ఒక్కరికి సమంగా ఇచ్చాడండి దేవుడు. అయితే తెలివిని వాడుకునేవారు, తెలివిని వాడేసుకునేవారు, పడేసుకునేవారు. ఉన్న తెలివిని మనం వాడుకోలేదనుకోండి పడేసుకున్నట్టే. ఈ రోజు మనం ఇంట్లో వండిన ఆహార పదార్థాలు తింటే మనం అవుతుంది, తినకపోతే రేపటి వరకు అది ఏమవుతుంది, వ్యర్థం అవుతుంది, డస్ట్బిన్ లో పడేస్తుంటాం, తినడానికి మనకి అనుకూలంగా ఉండదు. సో అందువల్ల తెలివిని నేను వాడేసుకునే వాళ్ళు పడేసుకునే వాళ్ళు అన్నాను. వాడుకోలేకపోతే పాడైపోయినట్టే కదండి. సో అలాగా 12-13లో మనకి బూట్ క్యాంప్ జరుగుతుంది. ఈ బూట్ క్యాంప్కి వెళ్ళి 2 days మనం కూర్చున్నట్టయితే ఆల్రెడీ ఈ సిస్టంలోకి వచ్చి నేర్చుకొని దాన్ని అప్లై చేస్తూ సక్సెస్ అయిన లీడర్స్ ఎంతో మంది మన కళ్ళ ముందు ఉంటారు. వారు చెప్పే మెసేజెస్, వారు ఎలా సక్సెస్ అయ్యారో ఆ సక్సెస్ తీరు వారు చెప్పింది కనుక మనము నేర్చుకుంటూ వెళ్ళిపోతే మనం కూడా 100% వారిలాగే సక్సెస్ అవ్వచ్చు. మనకు నేర్పించడానికి, మనకి బిజినెస్ కూర్చోబెట్టి చేసి పెట్టడానికి కాదు, నేర్పించడానికి ఇంతమంది లీడర్లు వస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే డబ్బులు తీసుకొని కాదు, ఫ్రీగా. బాగానే చెప్తున్నారు మేడం, మీరు ఫ్రీగా అంటున్నారు, ఇక్కడేమో టికెట్ పెట్టారు అని మీరు అనుకోవచ్చు. టికెట్ పెట్టింది వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్న లీడర్స్ కోసం కాదండి. మీకు కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్, వాటర్ అరేంజ్మెంట్స్, మీకు కావాల్సిన ఏసీలు, హాళ్ళు, చైర్స్, మ్యూజిక్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనం కూర్చొని ఒక చోట మాట్లాడుకోవడానికి హాలు, ఇవన్నీ అరేంజ్మెంట్స్కి మాత్రమే డబ్బులు. ఎవరు బుద్ధిపూర్వకంగా ₹1 డబ్బు తీసుకోవాలి అని ఇంటెన్షన్తో వర్క్ చెయ్యరు. సో బూట్ క్యాంప్ అనేది నా లైఫ్ని టర్న్ చేసిన ఒక గొప్ప బిజినెస్, గొప్ప మీటింగ్ అండి. నేను బూట్ క్యాంప్కి వచ్చినప్పుడు ఏం చేసేదాన్ని అంటే నేను ఒక్కదాన్నే రాకుండా నా టీంను పట్టుకొని వచ్చేదాన్ని. టీంను పట్టుకొని రావడం ద్వారా టీంకు మెసేజ్ అంది, ఆ టీం కూడా నేర్చుకొని ఫాస్ట్గా గ్రో అయింది. కాబట్టి మనం ఇండివిజువల్గా గ్రో కావాలి అంటే ముందైతే మనం ఏం ఆలోచిస్తామంటే, అబ్బా మీటింగ్కి వెళ్తే ఇప్పుడు అవసరమా, ఈ 2 రోజులు కాలే దొరికితే నేను 2 ప్లాన్లు చెప్పుకుంటా, నాకు 2 జాయినింగ్లు వస్తాయి అనుకుంటాం. కానీ మనం అదే మీటింగ్కి వెళ్తే
ఆ ఇద్దరిని లీడర్లుగా తయారు చేసి వాళ్ళ ద్వారా బిజినెస్ ఇప్పించి ఇంకా 10 జాయినింగ్లు ఎక్కువ చేసుకునే స్కోప్ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న వాటికి మనం అలా ఆలోచించొద్దు. తర్వాత పోకపోతే ఓ 600 700 750 1250 850 మిగులుతాయి, నాకు డబ్బులు కూడా ఖర్చు కావు అని అనుకోవద్దు. ఏదైనా ఒక వ్యాపారం మనం స్టార్ట్ చేద్దాము అనుకుంటే ఆ వ్యాపారానికి ఖచ్చితంగా డబ్బు కావాలి. ఎందుకంటే మన చిన్న పుట్టిన బేబీకి హాస్పిటల్ నుంచి ఇంటికి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది? పుట్టిన బేబీకి పాలు కావాలన్నా, మెడిసిన్ కావాలన్నా మనం ఖర్చు పెట్టాల్సిందే. లాస్ట్‌కు మనం పోయేటప్పుడు కూడా మనకు డబ్బులు కావాల్సిందే. డబ్బులు లేకుండా ఏ పని కాదు. అది యూనివర్సల్ లా. డబ్బులు కాకపోతే బయట లక్షలు పెట్టి వేలు సంపాదిస్తాం. ఇక్కడ వేలు పెట్టి లక్షలు సంపాదిస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఉల్టా అన్నమాట. సో బయట లక్షలు పెడితే వేలొస్తాయి, వేలు పెడితే వందలొస్తాయి, కోట్లు పెడితే లక్షలొస్తాయి. కానీ ఇక్కడ జస్ట్ వేలు పెట్టి, వేలు అంటే ఓ ఫింగర్ కాదండి, వేల రూపాయలు. వేలంటే ఆ వేలు కూడా మీకు అక్కర్లేదు. వేల రూపాయలు ఎందుకు పెడతారంటే ఒక మీరు ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరంగల్ వెళ్ళి ఒక ప్లాన్ చెప్పుకోవాలి. తుని నుండి అక్కడ నుంచి కాకినాడ వెళ్ళి ఒక మీటింగ్ చెప్పుకోవాలి. అక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళి ఒక మీటింగ్ చెప్పుకోవాలి. అక్కడ నుంచి విజయవాడ వచ్చి ఒక మీటింగ్ చెప్పుకోవాలి. అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి ఒక మీటింగ్ చెప్పుకోవాలంటే బై ట్రైన్ మనం ఫాలో అయినప్పుడు దానికయ్యే చిన్ని చిన్ని చార్జెస్ మాత్రమే. ఫోన్ అయితే ఇప్పుడు ఫ్రీ అయిపోయింది మనందరికీ. ఫోన్ చార్జెస్ అయితే లేవు. కానీ ట్రావెలింగ్ చార్జెస్ పెట్టుకొని అక్కడికెళ్ళి కూర్చొని మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వగలిగితే ఏ ఏజ్ మనిషినైనా, ఏ ఏజ్ వ్యక్తి అయినా మార్చగలడు. అలాంటి ఒక గొప్ప అవకాశం ఉన్న బిజినెస్. చాలా చిన్న ఏజ్ లోనే సార్, మేడం అని పిలిపించుకునే ఒక గొప్ప ఆపర్చునిటీ ఉన్న బిజినెస్. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకులాగా బిలో మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్ కున్న బతుకుతున్న మనకి, అలాంటి లైఫ్ లీడ్ చేస్తున్న మనకి ఒక రిచ్ లైఫ్ కావాలి అంటే మనం ఎంతో శ్రమ పడాలి, ఎంతో డబ్బు పెట్టాలి. కానీ ఇక్కడ జస్ట్ ఆలోచన పెడితే, ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తే, అందరినీ ఒక చోట గ్యాదర్ చేస్తే, వాళ్ళకు డబ్బు ఎలా వస్తుందో నేర్పించగలిగితే, రోజు ఒకరికన్నా నేర్పించే ప్రయత్నం చేయాలి. చాలా మంది ఏమంటారంటే మేడం అయితే బాగా చెప్పగలరు, డాక్టర్ దొరబాబు గారు అయితే బాగా చెప్పగలరు, లీలా ఉన్న మేడం అయితే బాగా చెప్పగలరు. ఎస్, నేను బాగా చెప్పగలరు, డాక్టర్ గారు కూడా బాగా చెప్పగలరు. మరి డాక్టర్ గారు చాలా బిజీ కదా. ఒక డెంటిస్ట్ గా సారు ఓన్ హాస్పిటల్ రన్ చేస్తూ పార్ట్ టైమ్ గా ఒక 6 లైన్స్, ఒక 8 లైన్స్ ఎల్ఓబి తీసుకుంటూ ఒక 8 లైన్స్ నో క్రౌన్స్ తీసుకొచ్చి డిసిడి అయిపోయి, యూసిడి అయిపోయి, ఇప్పుడు డిసిడిగా మనకి ఎలా చేయగలిగారు? ప్లానింగ్, ప్లానింగ్, ప్లానింగ్. సార్ ఫిజికల్ గా హాస్పిటల్లో ఉన్న మైండ్ మొత్తం వ్యాపారం చుట్టే తిరుగుతుంది అనుక్షణం. మనందరం కూడా, మనం చిన్న ఫ్యామిలీ కావచ్చు, ఈరోజు ఇదే పని చేసుకుంటే ఎప్పటికీ మనం చిన్న ఫ్యామిలీయే, చిన్న కుటుంబం. మీన్స్ ఆర్థిక భద్రత లేని కుటుంబం. మనం రిచ్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్తే రిచ్ అవుతామో అది మనం తెలుసుకోగలగాలి. తెలుసుకున్నది ప్లాన్ తెలుసుకోగలగాలి. తెలుసుకున్నది ఫాలో అవ్వగలిగితే అనుకున్న సక్సెస్ మన చెంతనొచ్చి చేరుతుంది. మీకులాగే నేను కూడా 5% జాయిన్ అయ్యాను ఈ బిజినెస్ లో.
ఒక బుక్ పెట్టుకొని రెగ్యులర్గా రోజు ప్రతి మీటింగ్ రాసుకున్నాను పిచ్చి పట్టినట్టు. నిజం చెప్పాలంటే ఇదే చదువు చదివితే నాకు ఐపీఎస్ వచ్చేది కావచ్చు, కానీ ఐపీఎస్ కూడా ఈరోజు మనం సంపాదిస్తున్న ఇన్కమ్ సంపాదించలేకపోతున్నారు. ఓకేనా? సో అలా ప్రతి పాయింట్ ఎవరి నుంచి అది వస్తే అది నోట్ చేసుకొని రాసుకొని రేపొద్దున మరి అది వ్రాసుకుంటేనే నేను నా టీంకి షేర్ చేయగలుగుతా. అక్కడ కాపీ చేసుకోవడం, ఇంటికొచ్చి నా టీంకి షేర్ చేయడం. ఎవరైతే అలా చేస్తున్నారో, చేశారో, చేసిన వాళ్ళు సక్సెస్ అయ్యారు, చేస్తున్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, చెయ్యబోయే వారు కూడా సక్సెస్ అవుతారు. మన సక్సెస్కి మనమే కారణం. సో మన ఫెయిల్యూర్కి మనమే కారణం. సో మనం పెట్టిన తోట పచ్చగా ఉండాలంటే ఒక రైతు ఏం చేస్తాడు? అనుక్షణం మంచి వాటర్ ఇస్తాడు, అడ్డదిడ్డంగా కొమ్మలు ఏమన్నా పెరిగితే కత్తిరిచ్చేస్తాడు. కొన్నిసార్లు కొన్ని చోట్ల కొమ్మలు పెరుగుతాయి, అవి కొన్ని కత్తిరియాల్సిందే. తర్వాత దానికి కావాల్సిన నీరు, ఎరువులు వేసి పెంచితేనే ఒక హెల్దీ మొక్క, ఆరోగ్యవంతమైన మొక్క, బలమైన తోటగా తయారవుతుంది. ఫ్యూచర్ ఫ్రూట్స్ ఎక్కువ ఇస్తుంది. అందువల్ల ఈ బూట్ క్యాంప్ అనేది కూడా మీకు ఒక మంచి మిమ్మల్ని సానబెట్టే ఒక ఎరువు లాంటిది. మీకు ఒక మంచి న్యూట్రిషన్ ఇచ్చే ఒక ప్లాట్ఫామ్. కాబట్టి సో డాక్టర్ గారు నాకు తెలిసి ఫస్ట్ టైం పెడుతున్నారేమో అక్కడ. ఆల్రెడీ రెగ్యులర్గా చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, కాకపోతే వన్ డే ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తుంటారు. సో ఈ 2 days సెషన్స్ని మీరందరూ చక్కగా విని ప్లాన్ చేసుకొని ఎక్కువ మంది టీంతో వచ్చి దాన్ని మీరు సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీలాగనే బిజినెస్లో స్టార్ట్ అయ్యానండి. 5% నుంచి 8% ఎలా అవ్వాలి, 12% ఎలా అవ్వాలి, డైరెక్టర్ ఎలా అవ్వాలి, ఇలా ప్రతిదీ నేను ప్లాన్ చేసుకున్నాను. ప్లాన్ చేసుకొని డైరెక్టర్ ఎలా అవ్వాలి. డైరెక్టర్ అయితే నేను పెద్ద చెక్కు తీసుకున్నది ఎంత అంటే ఫస్ట్ డైరెక్టర్లో ఒక 10,000 అమౌంట్. మనం ఎంత పెద్ద వాళ్ళము, ఏ బిజినెస్లో, ఇంకా ఏ జాబులలో మనం ఎంత పెద్ద అయినా, డాక్టర్ గారైనా 5% నుంచే స్టార్ట్ చేయాలి, లీలావర్ణ మేడం అయినా 5% నుంచే స్టార్ట్ చేయాలి, బేస్ నుంచే స్టార్ట్ చేయాలి ఏదైనా కూడా. సో కాబట్టి ఎవరైనా ఒకే లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి, మీరైనా నేనైనా. కాకపోతే బేసిక్లో స్టార్టింగ్ మనకి టైం పెట్టాలి, కింద వాళ్ళ లీడర్లను నిలబెట్టాలి, వాళ్ళకి నేర్పించాలి, ప్లాన్ ఇవ్వాలి. ఇదంతా కూడా జరిగింది. మీరు ఇమ్మీడియట్ మీ టీంతో సహా, మీ యాక్టివ్ లీడర్స్తో సహా సార్కి 750 కొట్టేసి ఇమ్మీడియట్ మీరు టికెట్ బుక్ చేసుకోండి. సో నేను అలాగే 5%గా స్టార్ట్ చేసి డైరెక్టర్ అయిపోయి ఒక 10,000. సో నెక్స్ట్ మంతే దసరా వచ్చింది, అందరు ఊరు వెళ్ళిపోయారు, మేము కూడా ఫాలో అప్ చేయడము, పండగలు బిజీ. తెలంగాణలో బతుకమ్మ పండగ ఒక 10 days నాన్ స్టాప్గా 8-9 days అది ఉంటుంది. దానికంటే ముందు పెద్దల పండగ అని ఉంటుంది, తర్వాత దసరా ఉంటుంది. ఇక్కడ చాలా దాండియా అది ఇది బాగా ఆడతారు. నాకు తెలిసి 15 days ఊరికేనే పోతుంది. నెక్స్ట్ మంత్ 7,000 వచ్చింది. నాకు తెలియదు కదా, ఫస్ట్ ఒకసారి వచ్చిందంటే దాని నుంచి అప్పుగా వస్తుంది అనుకుంటా, కానీ డౌన్గా కూడా వస్తుందని తెలియదు. నేను అడిగాను, ఇలా వచ్చిందండి అంటే,
అవును మేడం, మనకొచ్చిన పీవీ ద్వారానే మనకి ఇన్కమ్ వస్తుందని తెలుసుకున్నాను. అలా నెక్స్ట్ మంత్ 12,000 మెల్లిమెల్లిగా పెరుగుతూ 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 ఇన్కమ్ని జంప్ చేసుకుంటూ ఒక 1 ఇయర్లో ఒక 1 lakh తీసుకొని కార్ ఎలిజిబిలిటీ వచ్చి ఒక 1.5 ఇయర్లో 1.5 lakh తీసుకొని కార్ తీసుకొని అలా ముందుకు వెళ్తూ 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 టీంలో కూడా మేడమే తీసుకున్నారు ఒక ఫీమేల్గా. మన వల్ల ఎందుకు కాదు, మేడం చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేదని చాలా మంది జెంట్స్ ఈరోజు 10-15 వేలు సంపాదించే లెవెల్ నుంచి ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకున్నారు. సో అలాగే నియర్లీ దగ్గర ఒక 200 వరకు కార్లు తీసుకోవడం జరిగింది. ఎవరు ఎక్కడ తీసుకుంటున్నారో కూడా తెలియదండి. ఒక్కసారి మొదలెట్టడమే మన వంతు. నిజంగా ఇందులో ఎవరైనా టీచర్స్ ఉంటే అర్థమవుతుంది. మనం స్టూడెంట్స్కి పాఠాలు చెప్పుకుంటూ వెళ్తాము. ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ బయటకు వస్తూ ఉంటారు. ఏ స్టూడెంట్ ఎక్కడ సెటిల్ అయిందో దేంట్లో సెటిల్ అయిందో మనకు తెలియదు. అట్లానే ఇప్పుడు మనకు ఒక స్టేజ్ వచ్చినాక ఏమవుతుందంటే మన టీంలో ఎవరు కార్ తీసుకున్నారో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నారో కూడా మనకు తెలియదు. అంత బాగా ఎదుగుతుంది. అలా ముందుకెళ్ళి ఈరోజు ఇంకొక అవకాశం వచ్చింది నాకు. రెండో కార్ తీసుకోవడానికి, ఒక లగ్జరీ కార్ తీసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశమే వోల్వో కార్ తీసుకునే అవకాశం. మరి అలా మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఈరోజు సెకండ్ కార్ 90 lakhs అంటే 89 lakhs వర్త్ ఒక వోల్వో కార్ని నేను కంపెనీ నుంచి తీసుకునే అవకాశం ఇచ్చిన గౌతమ్ బాలి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఒక మంచి సిస్టమ్ని డిజైన్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. అందువల్ల మనకు సాధ్యమైంది. అలాగే ఈరోజు మా బాబుకు కూడా కార్ కంపల్సరీ అవసరం వచ్చి ఈరోజు ఒక ఎలక్ట్రిక్ మహీంద్రా BE9 ఎలక్ట్రిక్ థర్డ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక్కసారి మనకి టీం వచ్చిన తర్వాత, ఇన్కమ్ వచ్చిన తర్వాత మనం ఏమైనా ఎన్నైనా తీసుకోగలం. మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బెలూన్ నిండా గాలి ఊదితే పైకి వెళ్తుందా కిందకు వస్తుందా అంటే పైకి వెళ్తుంది. ఆ బెలూన్ ఒకటే, వైట్ బెలూన్ ఒకటే వెళ్తుందా అంటే అదే గాలి నింపితే గాలి నిండి ఉన్న ప్రతి బెలూను కలర్తో సంబంధం లేకుండా పైకి ఎగురుతాయి. దాని లోపల ఏముందనే ముఖ్యం కానీ ఎగురుతుందా, ఈ బ్లాక్ ఎగురుతుందా, ఆ బ్లూ ఎగురుతుందా, రెడ్ బెలూన్ ఎగురుతుందా, ఈ వైట్ బెలూన్ ఎగురుతుందా అంటే అన్నీ ఎగురుతాయి దాంట్లో లోపల ఉన్న సామర్థ్యాన్ని బట్టి. మనందరి లోపట దేవుడు నిండుగా సామర్థ్యాన్ని నింపి పంపించారు. మనం ఎంత సామర్థ్యాన్ని వాడుకుంటే అంత సమర్థులం అవుతాం. సో మన సామర్థ్యమే మన సమర్థత, మన విజయం. సో కాబట్టి చాలా మంది లీడర్స్ ఉన్నారు. నేను ఎదిగానంటే గొప్పతనం నాది కాదు, ఇక్కడున్న సిస్టమ్ దండి. నేను సిస్టమ్ ఫాలో అయ్యాను. మీరు సిస్టమ్ ఫాలో అవ్వాల్సిందే. డాక్టర్ దొరబాబు సార్ కూడా సిస్టమ్ ఫాలో అయ్యారు. అందరూ సిస్టమ్ ఫాలో అవుతారు. సిస్టంలోనే డబ్బుంది. సిస్టమ్ ఏం నేర్పిస్తుంది? నువ్వు టీమును బిల్డ్ చేస్తే నీకు డబ్బును బిల్డ్ చేస్తా అంటుంది. టీంలోనే డబ్బుంది, ఇండివిజువల్గా కాదు. సో ఈ మంత్ నాకు ఎంత టీం వస్తుంది, ఎంత పీవీ వస్తుంది, నేను ఎలా ముందుకెళ్తాను. వెళ్ళాలి అంటే నేను చెప్తే ఎవరు వినట్లేదు అంటే నా లోపల సామర్థ్యం లేదు. నా సామర్థ్యాన్ని నేను పెంచుకోగలిగితే నేను చేయగలుగుతాను అనే ఒక
సెల్ఫ్ ఇంటెన్షన్తోని మనం ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే ఈరోజు దాదాపుగా నాకు తెలిసి నియర్లీ ఒక 1000 నుంచి 1500 కార్లు తిరుగుతూ ఉండవచ్చు నాకు తెలిసి త్రూ వెస్టేజ్. ఒక ఆర్డినరీ మ్యాన్ ఈరోజు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అయ్యారు. చూడండి ఏం చేస్తే వస్తాయండి కారు. ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ చేసి రిటైర్ అవుతున్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఒక మంచి కారు కొనుక్కునే స్తోమతని కలగలేకపోతున్నారు, కొనలేకపోతున్నారు. సో కానీ ఇక్కడ అది సాధ్యమవుతుంది. మీరు ఆశ్చర్యపోతున్నారు. 2 లక్షలు 3 లక్షలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 3 లక్షలు తీసుకోవాలంటే సాధ్యమానండి? 2 lakhs ఇన్కమ్ తీసుకోవాలంటే సాధ్యమా? 3 lakhs తీసుకోవాలంటే, 4 lakhs తీసుకోవాలంటే? సార్ ఈరోజు పార్ట్ టైం గానే మన డాక్టర్ గారు కళ్ళ ముందే ఇలాంటి ఇన్కమ్స్ ని 4-5 lakhs అలాంటి ఒక ఇన్కమ్స్ ని సాధిస్తున్నారు. ఇలా ఎంతో మంది లీడర్స్ మన కళ్ళ ముందు లైవ్ ఎగ్జాంపుల్ గా నిలిచినారు. చాలా మంది మనం గేమ్స్ చూస్తుంటే రన్నింగ్ రేస్ లో కావచ్చు, ఏదైనా ఒక గేమ్ స్టార్ట్ అయిపోతుంది, రన్నింగ్ రేస్ స్టార్ట్ అయిపోతుంది. పరిగెత్తేటప్పుడు చూస్తుంటాం అందరూ ఒకే విధంగా చక్కగా పరిగెడుతుంటారు. కానీ మన కళ్ళు ఎవరి వైపు పోతాయంటే ఎవరైతే ఎక్కువ పరిగెడుతున్నారో వాళ్ళ వైపు పోతాయి. ఎవరైతే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారో వాళ్ళు వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకుంటారు. ప్రూవ్ చేసుకోవాలంటే నన్ను నేనే ప్రూవ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి. మన జీవితాల్ని ఎవరో వచ్చి బాగు చెయ్యరు, ప్రూవ్ చెయ్యరు. బాగు చేసుకున్నా మనమే, పాడు చేసుకున్నా మనమే. కాబట్టి సో ఏ వ్యక్తి కూడా మా లైఫ్ ని పాడు చేసుకోవాలనుకోరు, బాగు చేసుకోవాలనుకుంటారు. బాగు చేసుకోవాలనుకోవడానికి ఒకే ఒక ప్లాట్ఫామ్, ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీకి వెళ్ళడానికి ఒకే ఒక ప్లాట్ఫామ్, ది గ్రేట్ కంపెనీ వెస్టీజ్. దాంట్లో 4 P's ఉన్నాయి. ఒకటి ప్రోడక్ట్స్. పర్సన్స్ బాగున్నారు, పర్సన్స్ మేనేజింగ్ డైరెక్టర్స్. ఒక 21 నుంచి 22 years రన్ అవుతున్న కంపెనీలో మనం ఉన్నాము. అది నిలబడిన కంపెనీలో మనం నిలబడ్డాము. ప్రోడక్ట్స్, పర్సన్స్ బాగున్నారు. ఆ పర్సన్స్ ఇచ్చిన ప్లాన్ అద్భుతంగా ఉంది. కొన్ని ఈరోజు ఇండియాలో ఉన్న ఎన్నో కంపెనీస్ దీన్ని ఫాలో అవుతున్నాయి. ఇండియాలో ఉన్న కంపెనీలు కాదు, పక్క కంట్రీస్ కంపెనీస్ కూడా వెస్టేజ్ ని కాపీ కొడుతున్నాయి. మూడోది ప్రోడక్ట్స్ అద్భుతం, పర్సన్స్ బాగున్నారు, ప్లాన్ బాగుంది, ప్రోడక్ట్స్ అద్భుతం ఉంది. సో మన ప్రజెంటేషన్ బాగుంటే చాలు, 4th P బాగుంటే చాలు, మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుంది, డబ్బులు కూడా వస్తాయి. సో కాబట్టి మీరందరూ కూడా ఈ బూట్ క్యాంప్ని ఉపయోగించుకొని ఎక్కువ టీంని గ్యాదర్ చేసుకొని మంచి ఇన్కమ్ను సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అండి. ప్లానప్ చేసుకోండి, లిస్ట్ రాసుకోండి, గ్యాదర్ చేయండి. మీ గ్యాదరింగ్తోని ఒక మంచి ఇన్కమ్ని మీరు తీసుకోండి. ఆల్ ది బెస్ట్ లీడర్స్. ఇంతకన్నా మంచి కంపెనీ మనకు దొరకదు. ఎందుకంటే ఇండియాలో నంబర్ 1 కంపెనీ, ఇండియాలో నంబర్ 1 కంపెనీ, ప్రూవ్ చేసుకున్న కంపెనీ, ప్రపంచంలో ఉన్న టాప్ 100లో టాప్ 50లో 36th ప్లేస్లో ఉన్న కంపెనీ. అలాంటి కంపెనీలో మనం ఉండడం అంటే అది దేవుడిచ్చిన వరం లాంటిది. కాబట్టి మరి ఆ వరాన్ని మనం దక్కించుకోవాలి, దాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని బిగ్ ఇన్కమ్ గా మార్చుకోవాలి అంటే మన దగ్గర బిగ్ టీం ఉండాలి. బిగ్ టీం ఉండాలంటే
బిగ్ సక్సెస్ చేసుకోవడానికి ఇలాంటి బూట్ క్యాంప్స్ని మనం వాడుకోవాలి. సో అప్పుడే మనం ఎదుగుతాం. కాబట్టి ఎప్పుడెప్పుడు బూట్ క్యాంపులు వస్తాయా, ఎప్పుడెప్పుడు జూమ్ వస్తుందా, దాంట్లో ఏం పాయింట్స్ చెప్తారా, ఎప్పుడు నేర్చుకుందామా, నా టీంకి వెళ్ళి నేను ఇది పాస్ ఆన్ చేసి, అంతే అండి. కాపీ పేస్ట్ బిజినెస్ ఇది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాపీ పేస్ట్ బిజినెస్. బయట కాపీ కొడితే ఫెయిల్ అవుతాం, ఇక్కడ కాపీ కొడితే సక్సెస్ అవుతాం. సో ఆ సక్సెస్ మనందరికీ ఈ జూమ్ రూపంలో ఇంకా దగ్గరైంది. దీన్ని వాడుకొని మీరందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ, విష్ యూ వెల్, ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా మీ మీ టీమ్స్ని యాక్టివ్ టీమ్స్గా మార్చుకోండి, ఇన్కమ్స్ను జనరేట్ చేసుకోండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ చెప్పుకుంటూ బ్యాక్ టు హోస్ట్. సో థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ సెషన్ అండి. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం.